ఇక్కడ వాక్యలో దేవుడు నా దేవుడే, నేను ప్రార్థన చేస్తున్నానా, నేను ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నానా, నా ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్నాయా అంటే నాకు ఆ స్పర్శ నాకు ఉంది. నా దేవునితో నేను నడిచిన అనుభవాలు, నా దేవుడు నాతో మాట్లాడిన ఆ స్వరాలు, ఆ శబ్దాలు, ఆ ఆనవాళ్ళు, ఆ ఆచూకీలు నాకున్నాయి అన్న భావం మీలో ఉందా? లేదండి, ఏదో మీరు ప్రార్థన చేస్తున్నారు, కాస్త మా జీవితాలు ఇలాగా వెళ్ళిపోతున్నాయి, లేదా ఎవరో ప్రార్థన చేస్తున్నారు, మాకు ఏదైనా కష్టం వస్తే అక్కడెక్కడో ప్రవచనం ఇచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇక్కడెక్కడో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరుగులెత్తి మా తలకాయలు పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల కింద పెడుతుంటాం, అందుచేత మేము బాగుపడుతున్నాం అనేవాళ్ళు ఎవరిని ఉంటే కనుక అది నిజమైన భక్తి కాదు. ఎప్పుడు నీ జీవితంలో దేవుడు నీ దేవుడు అవుతాడో అప్పుడే నీ జీవితం ఉజ్జీవించబడుతుంది, నీ జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. అలా చేయాలంటే ఏం చేయాలి? నువ్వు నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. నేను బాప్తిసం పొందాను, గుడ్, మంచిది, నీతిని ప్రేమించావు, కానీ సీరియల్ వదలను, సినిమాలు వదలను, లోక మర్యాదలు వదలను అంటే భక్తిహీనతను నువ్వేం చేయట్లేదు, ద్వేషించడం లేదు. నీతిని ప్రేమించితే సరిపోదు, భక్తిహీనతను కూడా ఏం చేయాలా? ద్వేషించాలి. భక్తిహీనమైన కార్యాలని ద్వేషించాలి. గొర్రె పిల్లలకు మేత పెడుతున్నట్టు సరిపోదు, గొర్రె పిల్లలను తీసుకుపోవడానికి వచ్చిన ఎలుగుబంట్లను, తోడేళ్లను, సింహాలను కూడా ఎదురాడాలి. అలాగ ఎదురాడినప్పుడే ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని శక్తి ఆ వ్యక్తి వెంట కదలడం దావీదు జీవితంలో చూస్తున్నాం. ఇది దావీదుని గురించి కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు కుమారులకి ఏం తెలుసు అంటే దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని వెంబడిస్తాడో, దేవునికి ఎటువంటి వారంటే ఇష్టమో, దేవునికి మానవుడికి మధ్య సంబంధం ఎలాగుంటే కుదురుతుందో ఇవి బాగా తెలిసిన వాళ్ళు. చాలా గ్రేట్ మ్యాన్స్ కదా. మనుషులకి మధ్య సంబంధాలు కుదరచడం తెలిసినవాడు కాదు కావాల్సింది. పదవులు కాపాడుకునేవాడు కాదు, డబ్బు స్కాములు చేసి లాగేవాడు కాదు. దేవునిని ఒక మనిషి దగ్గరగా అవ్వాలంటే ఎలాగా? మనిషి నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మనిషి నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడి నుండి మనిషి ఏం ఆశిస్తున్నాడు కాదు, దేవునికి ఎలాగుంటే మనం ఇష్టం అనేది కనుగొన్న వాళ్ళు వీళ్ళు. అందుచేత వీళ్ళకి బాగా తెలుసు. ఎలా కనుగొన్నారంటే వీళ్ళ నాన్న కోరహు, వీళ్ళ పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మోషే, అహరోనులు కూడా, దాతాను, అభిరాములు కూడా వీళ్ళందరూ బంధువులే. వీళ్ళ కుటుంబీకుల్లో ఈ కోరహుకు పదవీకాంక్ష పట్టింది, అధికారం. అందరూ చెప్పండి మాట, అధికారం, దాహం అన్నమాట, అధికార దాహం. ఈ అధికార దాహంతో ఎల్లకాలం మోషే నాయకుడా, అహరోను అనే పరిచారకుల, లేకపోతే యాజకుల, మేము కాదా అన్నట్టుగా వాళ్ళ తోబుట్టువులు, వాళ్ళ రక్త సంబంధుల మీదే కక్ష కట్టి వెదిరాడుతున్న పరిస్థితులు. అందుకని 250 మందిని ఒక టీం వర్క్ చేశాడు కోరహు, దాతాను, అబీరాము. ఎంతమందిని? 250 మందిని. జాగ్రత్తగా 250 మంది. ఏం చేయడానికి? దేవుని పనిని వీళ్ళ పదవుల కోసం ఆపడానికి, దేవుని చిత్తాన్ని అడ్డుకోవడానికి, దేవుని ప్రయాణాన్ని, దేవుని ప్రణాళికలతో నడుస్తున్న పిల్లల్ని ఆటంకపరచడానికి. దేనికోసం? ఒక పదవి కోసం, ఒక అధికార దాహం కోసం. వాళ్ళ ఆలోచనది. అటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఇది ఆయాసంగా అనిపించింది, చాలా ఆయాసంగా అనిపించింది. ఈ విషయం మోషేతో అన్నాడు దేవుడు, పాలెంలో ఖాళీ చేయండి, ఈ రాత్రి భూమి నెరవేర్చి వీళ్ళని మింగేపోతుంది, సజీవంగా సమాధి అయిపోతారు వీళ్ళు. సజీవంగా బతుకుండగా, నోట్లో ముద్ద ఉంటుండగా, రొట్టె ఉంటుండగా, వాళ్ళ మాంసం తింటూ ఉంటుండగా, విన్నారా? వాళ్ళు ఇంకా భోజనం చేస్తూ పడకలకి వెళ్ళటానికి ఊహల్లో మాట్లాడుతుండగా సమాధి అయిపోతారు. చాలా శబ్దమైన కార్యం అది.
అలాగ భూమి నెరవిడిచి తల్లితో పిల్లలు మాట్లాడుతుండగా, భార్య భర్తలతో మాట్లాడుతుండగా, వాళ్ళు భోజనం చేస్తుండగా అలా భూమి నెరవేర్చి, ఎందుకు నెరవేరుస్తుందో తెలియదు, వాళ్ళని ఎందుకు మింగేస్తుందో తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియదు, అలాగా వాళ్ళు అందులో మునిగిపోతుంటే ఈలోగా కోరహు యొక్క భార్య ఈ యొక్క పిల్లలకి చెప్తుంది, మీ నాన్న పాపంలో పాలు భాగస్తులు కాక ఈ భక్తిహీనతను ద్వేషించి నీతి అనే మందసం ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి పరుగులెత్తండి అని చెప్పింది. వాళ్ళు పరుగులెత్తి నాన్న గుడారాన్ని విడిచిపెట్టి, నాన్న భక్తిహీనతను విడిచిపెట్టి, నాన్న అతను ఉన్న ఆ యొక్క పదవి కాంక్షను విడిచిపెట్టి, నాన్న లోపల ఉన్న కుట్ర విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తారు వీళ్ళు? అమ్మా, మందసం ఉన్న దేవుని సన్నిధి ఉన్న స్థలానికి పరిగెత్తున్నారు.